ముందర 2023వ సంవత్సరంలోనే పోలీసులు అతన్ని విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం 161 స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ 23/10/2023 ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు, నాకు వీళ్ళు గుర్తులేదు, నా చేత తర్వాత 2 రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే 161 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. తర్వాత మొన్న 10వ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి, స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు ఎస్సీ ఎస్టీ దగ్గరికి వచ్చి కోర్టు సమ్మన్ చేస్తే వచ్చేటటువంటి సాక్షి. తను తన తల్లి, నేను నా తల్లి ఆటోలో వచ్చాం. నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను. నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు, నాకు సంబంధం లేదు. నేను తర్వాత 2 రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ జిల్లా జడ్జి దగ్గర, కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? స్టేట్మెంట్ 10వ తేదీ ఇస్తే 11వ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు. దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ 86 రిజిస్టర్ చేసి, సరే ముద్దాయిలని చెప్పి వాళ్ళు వేటాడారు, పక్కన పెడదాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒకటి చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్. వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చంపేసేదానికి కిడ్నాప్ చేశారు, సాక్ష్యం బలవంతం చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని 2 డేస్ కిందట వాళ్ళ ఇంటిలో, వాళ్ళ బంధువుల ఇంట్లో అతను పోలీస్ దెబ్బకు భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా? ఇది ఒక్కసారి చూడండి. ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాజ్ డ్రాగ్డ్ లైక్ ఎ డాగ్. అతను నిజంగా చంపేయాలని, సత్యవర్ధన్ నిజంగా చంపేయాలని వీళ్ళు కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా? ప్రభుత్వం మీదే కదా, మీరు బలవంతులు కదా, మీరు నిజం చెప్పాడు అతను కోర్టులో అని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి నాకని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువులింట్లో మీ దెబ్బకి భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళీ 161 స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా? ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాళరాస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి వ్యక్తి అతను తన నియోజకవర్గానికి పోతాను అంటే పోవడానికి లేదని మీరు పోలీసు వారు అడ్డగిచ్చి ఆర్టికల్ 21 ప్రకారం ఏంటి రాజ్యాంగం చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది. రాజ్యాంగం, రాజకీయ అధికారంలో గౌరవ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు కాళరాస్తా తొంగలోకి తొక్కుతుంటే బాధ వ్యక్తపరచడం తప్ప ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. దారిని పోతుంటే ఒక కప్పను తొక్కితే అది రామాని అరుస్తుంది, రాముడు వచ్చి రక్షిస్తాడని.
ఇక్కడ రాముడే కప్పను దొక్కితే ఆ కప్ప ఎక్కడికి పోవాలా? ఒక వ్యక్తిగా ఎవరైనా ఏవైనా చట్ట వ్యతిరేక చేసి నా మీద దాడి చేస్తే నేను పోలీస్ దగ్గరికి పోతాను. ఇక్కడ పోలీసే ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాలతో డైరెక్ట్గా ఈ ప్రభుత్వ ప్రమేయంతో మీరే రాజ్యహింసకు పాల్పడుతుంటే ఎక్కడికి పోవాలి ప్రజలు? రండి, నేను చూపిస్తా ఏ గ్రామాల్లో ఏం అరాచకాలు చేశారో రండి. రాణిస్తారా అనేది మటుకు నాకు భయం ఉంది. నేను ఖచ్చితంగా ఈ చూపించడానికి కూడా, మీకు ప్రజలకు తెలిపేదానికి కూడా పోదాం. ఏం చేస్తే అది చేస్తాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం. నా దగ్గరికి వచ్చి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. కొన్ని విలేజెస్ నేను తీసుకుపోతాను. రండి, మనల్ని కూడా అంతం చేస్తే కానీ ఎవరో ఒకరు సమిధిలో అవుదాం. ఎవరో పిల్లి బిడ్డ గంట కడతాడని చేయొద్దు. పోదాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం. ఆ గ్రామం యొక్క ప్రజలు ఆ గ్రామంలో ఉండారా, ఇళ్లలో ఉండారా, వాళ్ళ ఆస్తులు స్వాధీనంలో మీరు పరుచుకున్నది చూపిస్తారండి. ఆ గ్రామాలకు పోనిస్తే అట్లీస్ట్ పోయేదాన్ని ప్రయత్నిస్తాం. అప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ యంత్రాంగం, ఈ పోలీసు యంత్రాంగం అప్పుడైనా పోనీ లేదా డౌట్ఫుల్. ఇంత కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంటే మీ అధికారం ప్రజల మీద ఈ ప్రకోపం చూపించి మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే గొంతులు నిర్దాక్షిణ్యంగా నలిపినటువంటి ఇయర్ లాంగ్ నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఏ చెట్టు సంవత్సరం అంతా పూయదమ్మా. సంవత్సరం అంతా ఏ చెట్టు పూలు పూయదు. పూలు పూసి కాయలు అయిపోయిన తర్వాత సీజన్ అయిపోద్ది. ఇఫ్ ది ట్రస్ట్ డెఫిషియన్సీ, ఈ ప్రజల్లో ట్రస్ట్ డెఫిషియన్సీ, వ్యవస్థల మీద నమ్మకం పోయిన రోజు, న్యాయం జరగదు అనుకున్న రోజు, లెట్ ఇట్ నాట్ హ్యాపన్. If trust deficiency creeps into minds of the people, it leads to vandalism. They settle the scores in the streets. వద్దు, ఆ పరిస్థితి వద్దు, తేవద్దు, దయచేసి ప్రాణం మిమ్మల్ని ఈ ప్రజలను కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని చేసే అవకాశం ఇవ్వద్దు. చాలా గొప్పగా ఈ డెమోక్రసీ, భారతదేశం ఒక డెమోక్రసీ క్రియేట్ అయింది. చాలా బెస్ట్ ఫౌండేషన్స్ మీద ఈ డెమోక్రసీ క్రియేట్ అయింది. యూనిటీ అండ్ డైవర్సిటీ, ఎంతో అద్భుతమైన సమాజం క్రియేట్ కాబడింది స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. ఈ విధమైనటువంటి క్రియేట్ అయినటువంటి ఒక రాజ్యాంగాన్ని, ఒక డెమోక్రసీని మీరు కోకటి వేళ్ళతో కోలుస్తున్నప్పుడు ఆవేదనతో ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ వ్యవస్థని మీరు తన పని తను చేర్చుకొని ఇచ్చారు. కొన్ని వ్యవస్థల పేరు చెప్పకూడదు. మీ కబద్ధ హస్తాల్లో ప్రతి వ్యవస్థ నాశిస్తుందా లేదా చెప్పండి. సోషల్ మీడియాలో 111 పెట్టింది. 111 పెట్టాలంటే 2 ఛార్జ్షీట్స్ ఉండాలా? అది వ్యవస్థీకృతమైనటువంటి నేరం అయి ఉండాలా? చాలా స్పష్టంగా 111లో పెట్టినా కూడా, సెక్షన్లో పొందుపరిచినా కూడా 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ప్రకారం 111 ఆఫ్ బిఎన్ఎస్ వాజ్ యాడెడ్. వాళ్ళు ఎందుకు పెట్టారా అంటే వ్యవస్థీకృతమైన నేరాలు, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్, వీటిల్ని నిలవరించేదానికి ఐపీసీలో తగునటువంటి ఇన్అడిక్వేట్ అని చెప్పి 111 తీసుకురావడం జరిగింది. ఆ 111ని సోషల్ మీడియా పోస్టింగ్స్ మీరు వాడి నెలల కాలాలు వారిని మీరు జైల్లో పెట్టినటువంటి సాదృశ్యం కాదా? మేము సుప్రీంకోర్టులో అబ్యూస్ ఆఫ్ 111 గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు మమ్మల్ని, ఈ విధంగా